Here is the non-spoiler review of the film. I know what you did last summer. తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఇంక ఇది వచ్చేసి హాలీవుడ్ మూవీ. అప్పుడెప్పుడో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో థియేటర్లో రిలీజ్ అయింది ఏపీ స్టేట్స్లో కూడా. ఇంకా ఈ మూవీ వచ్చేసి కొన్ని రోజుల తర్వాత ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో వచ్చింది. ఇప్పుడేమో అక్టోబర్ 18వ తారీఖు నుంచి నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. 1 hour 45 minutes అతి తక్కువ రన్ టైంతో. అందులో లాస్ట్ 10 minutes ఇంకా స్టార్టింగ్ 1 minute తీసేయగా సినిమా వచ్చేసి 1 hour 41 minutes అలాగ ఉంటుంది. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఇంకా ఈరోజు చూడడం జరిగింది. చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఇంకా రీసెంట్గా వచ్చేసి తమా అనే మూవీ రివ్యూ అప్లోడ్ చేశాను. ఆయుష్మాన్ ఖురానా అండ్ రష్మిక మందన్న, నవాజుద్దీన్ గారిది. ఇంకా దాంతోపాటు తెలుసు కదా, డ్యూడ్, మిత్రమండలి, కే ర్యాంపు, మిరేజ్ అనే మూవీ రివ్యూస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చెక్ చేయండి. రివ్యూస్ లేట్కి ఇచ్చినా కూడా జెన్యూన్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. రేటింగ్ మాత్రం అసలు మిస్ వద్దు, పక్కా చూడాలి ఈ సినిమాకి రేటింగ్. అసలు ఎందుకు నచ్చింది, ఎవరెవరికి నచ్చుద్ది, అసలు ఎవరికి నచ్చదా అనేది క్లియర్గా చెప్తాను. ఇంకా ప్లస్ స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే, వీళ్ళు అలాగ మామూలుగా ఒక ట్రిప్కి ఏదో రోడ్డు మీదకి వెళ్తారు సమ్మర్ వెకేషన్కి. అలాగ సమ్మర్ ట్రిప్కి వెళ్తే చాలామంది వ్యక్తులు వెళ్తారు. అందులో కూడా మరీ రకరకాలుగా చేస్తూ ఉంటాడు రోడ్డు మీద విన్యాసాలు. ఆ విన్యాసాలు చేయడం వల్ల కారు వాళ్ళని గుద్దకుండా తప్పించిపోయి ఆ ఫ్రంట్లో ఒకడిని అలా ఎక్కడికి వెళ్ళిపోయి కాపాడదాం అనుకుంటారు. సడన్గా పడిపోద్ది. ఇంకా తర్వాత ఏం జరిగింది ఏంటి, సైకో కిల్లర్ కూడా ఉంటాడు. ఆ సైకో కిల్లర్ వచ్చేసి చంపుతుంటారు. ఆ పర్పస్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది కనుక వస్తే, కొన్ని సినిమాలు ఎందుకు తీస్తారో తెలీదు, ఎందుకు ఓటీటీలోకి వదులుతారో తెలీదు, అసలు ఈ సినిమాని ఎందుకు తెలుగులో వదిలేరో తెలీదు, నేను ఎందుకు మాట్లాడతానో ఎందుకు రివ్యూ ఇస్తానో తెలీదు, అసలు ఎందుకు వస్తాయో అంతకంటే తెలియదు ఇలాంటి సినిమాలు. లాస్ట్ 25 minutesలో 2 ట్విస్టులు బాగున్నాయి. అది కూడా లాస్ట్ 25 minutesలో 10 minutes టైటిల్సే ఉన్నాయి లాస్ట్లో. అంటే 15 నిమిషాలు లెక్కేసుకోండి. ఆ 15 నిమిషాలు అయిన తర్వాత టైటిల్స్. అక్కడ ఏమో సైకో కిల్లర్కి ఉన్న రీజను, ఆ సైకో కిల్లర్కి సహాయం చేసిన వ్యక్తికి ఉన్న ట్విస్ట్ బాగుంది. అది తప్ప ఇంకే సినిమా నచ్చలేదు. ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఎడిటింగ్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్ ఇవన్నీ బాగున్నాయి. మైనస్ పాయింట్స్ వచ్చేసి ఎప్పుడూ ఒకటే రొట్ట కొట్టుడు రొటీన్ టెంప్లెట్, నరుకుడు తప్ప ఏముంది. అసలు హాలీవుడ్ మూవీలు కూడా ఇంత రొటీన్ అయిపోతాయని అసలు అనుకోలేదు. ఒకటే నరుకుడు రీజన్ బాగుంది, కానీ ఒకటే లాగుడు, మధ్యలో రిలేషన్షిప్ సోది, ఆ తర్వాత సైకో కిల్లర్, తర్వాత రిలేషన్షిప్ సోది, నరుకుడు మెయిన్ రీజన్ బాగుంది, ట్విస్ట్ బాగుంది, కానీ సినిమా మాత్రం డల్ అనేటట్టుగా ఒకటే టెంప్లెట్ రొటీన్ రొట్టకొట్టుడు కింద అనిపించింది. ఇంకా నా రేటింగ్ వచ్చేసి 1/5 అయితే ఇస్తాను, అంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బాయ్.